హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కేనా మోడల్స్. ఈరోజు కుకింగ్ వీడియో చేయబోతున్నాం. ఎగ్ ఫ్రైడ్ రైస్. దానికి కావాల్సిన బౌల్ చెంచా వేరే బౌల్లకు ఉంది. బౌల్ స్టాండ్ ఉంది అక్కడ. ఇప్పుడైతే మనం బౌల్ చెంచా లేదు ఫ్రెండ్స్, తీసుకోవాలి. కావాల్సిన గంట నాకు వచ్చాను కేనా మోడల్స్. రైస్ తీసుకోవాలి. రైస్ ఇలా తీసుకొని నాకు కావాల్సినంత వేసుకోవాలి ఫ్రెండ్స్. నాకు కావాల్సిన ఫ్రెండ్స్ దానికి కావాల్సింది ఒక ఎగ్, ఉప్పు కారంది, చిల్లీ పౌడర్ వీడియో తీసుకుని మా నాన్నమ్మ వేసుకోవాలి. ఇది కారపొడి, ఉప్పు ఇక్కడ ఉంది. ఉప్పు ఎడబోతుంది తీయడం ఫ్రెండ్స్. కావాల్సిన దాడు బాగుంది ఫ్రెండ్స్. అది ఇంకింతే. నాకు అంటారా ఫ్రెండ్స్, మా నాన్న ఇట్లా అడుగుతున్నా. ఆయిల్ వేసుకోవాలి. ఫస్ట్ ఆయిల్ ఇవన్నీ వేసుకోవాలి. మసాలా మిట్ట పారవచ్చు. ఏంటి జీలకర్ర ఉందిరా? ఏంటిది అది? డాడీ కొట్టాడా? ఆయిల్ గిన్నె పెట్టిపోయి ముక్కుట్లో పోయి అట్లా పోయొద్దు. ముక్కుడు పెట్టురా, చిన్న ముక్కుడు. ఇప్పుడు ఇవన్నీ మంచిగా కలుపుకోవాలి. కాలుతుంది, మంచిగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. చెంచా దేపో, బౌల్ స్టాండ్ లేదు. కాలుతుంది, అందుకే చెంచుతాను వెళ్తున్నాం. మీరు మొత్తం చల్లారిన తర్వాత చేతితో కలపండి. చూడండి, ఇట్లా కలుపుకోవాలి. స్టార్ట్ చేయండి ఫ్రెండ్స్. దీంట్లో ఎగ్ ఫ్రైడ్ రైస్ ఇట్లా మంచిగా కలుపుకోవాలి. దాని తర్వాత కింద పడుతుంది. ఇంకా కొంచెం వేపోయినా అన్న చాలు. మీ క్వాంటిటీ పడినంత అన్నం వేసుకోవాలి ఫ్రెండ్స్. చూపెట్టు, ఇది వేసుకోవాలి. అన్నం కనబడతలేదు, నువ్వు కనబడితే. ఇట్లా కావాలి. ఇట్లా అయితేనే నువ్వు కనబడతలేవు. ఓకే, ఇట్లా వేసుకోవాలి. దాని తర్వాత ఇక్కడ పెట్టుకోవాలి. చల్లాడుతుంది. అక్కడ ఉంది మూకుడు, అక్కడ ఉంది. ఎక్కడ అక్కడ అక్కడ ఒక ఉల్లిగడ్డ చిన్నది. ఎందుకు ఆ ఇల్లు పెడతాడు? నీకు గోయరాదు అద్దు ఉల్లిగడ్డ. నేను పట్టుకుంటాడు పోయి. మా నాన్నమ్మ వస్తుందట. అన్నం లేతావా? పోస్తా. అన్నం లేవాలి. చేసే విధానం చూడు ఒకసారి. హాయ్ చెప్పు. హాయ్. ఎట్లా పోసుకోనా చెప్పు. పొట్టు తీయాలి, కొయ్యాలి. ఆటోమేటిక్ ఏడుపు వస్తుంది. అడ్డం పోయి టిక్ టిక్ టిక్. మా తమ్ముడు పండుకున్నాడు, ఇంట్లో వాళ్ళు లేరు. మేము ముగ్గురమే ఉన్నాం, అందుకే వీడియో పెట్టాం. మీకు ఫ్రీ ఫైర్ వీడియో వస్తుంది, బ్లాగ్స్ వస్తాయి, అండ్ ఆల్ ఇన్ వన్ ఛానల్ ఫ్రెండ్స్. కుకింగ్ బ్లాగ్స్, ఫ్రీ ఫైర్ గేమ్స్ అన్నీ. కేఎన్ఆర్ మోడల్స్. నాకు ఒక టీం ఉంది. మా తమ్ముడు అది చేసి హాయ్ చెప్పరా. హాయ్ అప్ సుశీల్.
హాయ్ చెప్పు, హాయ్ చెప్పు మంచిగా. మంచిగా కోసుకోవాలి, మిరపకాయతో ఒకటి కోసుకోవాలి సన్నది. ఉల్లిగడ్డ ఒకటి చాలు ఫ్రెండ్స్. క్యారెట్ ఉందా? ఒకటి చాలు అంతే. మీరు నాకు టైం లేక ఇవన్నీ ఒకటి చాలు. మీరు క్యారెట్ ఉంటే క్యారెట్, ఆనియన్ అండ్ క్యారెట్, ఆనియన్, మిర్చి ఇవి అయితే కోసుకోండి. ఒక బౌల్ ఇస్తా లే కాదు ఇంత పోయన్నా కోయి. ఇప్పుడే వండుకొని చేసాను గ్యాస్. చాలు అదొకటి. పట్టుకో పెద్ద గాలి తీసుకోవాలి. ఇది అడిగిందేనా? గది కాదు అంటే చూపిస్తున్నావే తాకపో. ఇది మంచిగా ఉంది. అది అడగల. ఇది చిన్నది ఏది అది పడతావు. అరే నాన్నకి ఇది తీసినాక మరి కొన్ని నీళ్ళు పోసి లోపు అది అవుతుంది. మంచిగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. మంచిగా కలుపుకున్న తర్వాత పొయ్యిగా జాగ్రత్తగా ఫ్రెండ్స్. ఎప్పుడైనా కొంచెం అన్నం వేయనుంటారా చాలు. పొయ్యి కూడా ఎప్పుడు జాగ్రత్తగా పేడ చూపిస్తుంది. మస్క్ అయింది అత్తలే కనబడతలేదు. అట్లనే ఉంటుంది. ఇప్పుడు ఒకటే పక్కకు కనబడుతుంది. ఇటు ఆట పైకి ఇట్లా ఇటు మబ్బే ఉంది కనబడతలేదు. ఏమి ఈడ చేయి పెట్టకి గీడ పెట్టి నీ చేయి పెట్టిన మా ఫ్రెండ్స్ కాడ చేయి పెట్టింది. ఆయిల్ పోయి గరమైన ఆయిల్ పోసుకోవాలి. గరమైన ఉంది ఆయిల్ వచ్చేసి మీరు ఒక స్పూన్ పట్టుకోండి. ఇంత పోసుకోండి చాలా కొంచెం 1.5 స్పూన్ చాలు. ఇప్పుడు ఇలాకి ఏం వేసుకోవాలంటే జీలకర్ర ఇదేనా జీలకర్ర కొంచెమే. తర్వాత గంట ఉల్లిగడ్డ వేయవా? గది లోపద్ది గంట అదే గంట. ఇంకా డీప్ ఫ్రై చేయించుకోవాలి. ఇంకా డీప్ ఫ్రై చేసుకోవాలా. అయిన తర్వాత ఇవన్నీ ఇట్లా పక్కకు అనుకొని కొంచెం ఇదే స్టైల్లో చేయండి. ఇలా పట్టుకొని ఇది పసుపు వేసి ఉల్లిగా కోడిగుడ్డు పోయి పసుపు వేయి. ఫస్ట్ కొడుగుడ్డు ఇట్లా 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 పట్టుకోవాలి. పసుపురా అయ్ పసుపు వేయి మొదలు ఫస్ట్ వేడి ఉంటుంది. అన్నీ ఉంటుంది. కింద పెట్టరు ఇక్కడ మూత ఎంతసేపు పెడితే ఇంకా దులుపు అట్లా ఉంటుంది కదా.
అది సిమ్లో వేసుకోవాలి. ఈ తర్వాత కారణి తర్వాత అన్నం వేసుకోవాలి. కారణి ఇట్లా కావాలన్నట్టు అరే లోపు కుప్ప చేయకు లోప వస్తుంది కదా. తెలియదు బాబుకు ఫస్ట్ టైం ఫ్రెండ్ చిన్న ఫ్రెండ్ దూరం ఉండు. ఇది ఆయిల్ అయితే నాకు అన్నం ఇట్లా మంచిగా ఇట్లా అయింది. అయిన తర్వాత అన్నం వేసుకోవాలి. వేడి వేడి అన్నం మంచి ఊరిసి వేసుకోవాలి. అది కోసం గది పట్టుకో పోనీ మంట ఎక్కువ అను. మీరు కూడా ఇదే స్టైల్లో ఫాలో అవ్వండి. ఇక్కడ టేస్ట్ మొత్తం కిరాట్ ఉంటుంది. నేను తిని చూపెడతాను మీకు. చూపెడతా ఏమన్నా వండుకుంటారా బాబు. ఇలా అయితే కొంచెం బయటకు వస్తుంది. మంచి ఇట్లా డీప్ ఫ్రై చేసుకోవాలి. అయితే ఇప్పుడు నాకు మంట ఏకు ఇంకా కాలని ఇంకా లోపు ఇంత కలగలగాలి. బాగుంటుంది కరగాలి. బాగుంటుంది. కాఫీ అయినా ఇంకా కొంచెం కలుపు. అడిగెల్లా ఎలుపని మంచిగాను. అక్కడ పచ్చ ప్లేట్ ఉంది అరటాకు బంద్ చేయి. ఈ గిన్నె ఇటాను ఈ గిన్నె ఇటాని ఆడబెట్టి దాంట్లో వెళ్ళిపోయి అవన్నీ సరిపోతు కనబడద్దా పర్లే తీస్తే అది పట్టు 2 పట్టు అలాగ మరి కొంచెం కొంచెం వేసుకొని టేస్ట్ చేద్దాం. నేనైతే కొంచెం వేసుకుంటున్నా ఫ్రెండ్స్. రుచి వచ్చి అమ్మగా ఉంటుంది. ఇది నాకు సెకండ్ టైం చేయడం. మా ఇంట్లో తెలియకుండా నవ్వులు లేనప్పుడు నేను చేసిన ఇది యూట్యూబ్లో చూసి. క్లారిటీ వచ్చేసి కొంచెం మంచిగా రాదు ఫ్రెండ్స్. ఎందుకంటే ట్యాబ్లో చేస్తున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు టీడీ చేస్తా. వాచ్ నేను తీయాల్సి వస్తుంది. ప్యాన్ అయ్యన్న లేదు మనం చేయాలి. మంచిగా కాలుతుంది ఫ్రెండ్స్. సరే ఇట్లా తిని చూద్దాం. సూపర్ ఉంది ఫ్రెండ్స్. మీరు ట్రై చేయండి. అమోఘం సూపర్ టేస్ట్ సూపర్. ఈ వీడియో వస్తానంటే లైక్ చేయండి. 10 కొత్త వస్తుంది సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ కామెంట్ చేయండి. ఫ్రెండ్స్కి షేర్ చేయండి. బంద్ చేయి.